సెపరేట్. తనమన భేదం లేదు. ఎదుటి వ్యక్తులంటే గౌరవం లేదు. ఎవరినైనా చులకనగా చూడడంలో ఆయనకు ఆయనే సాటి. విద్యుత్ అక్రమ కనెక్షన్లు ఇవ్వడంలో ఆయనకు ఆయనే పోటీ. అక్రమ లేఅవుట్లకు అడ్డు అదుపు లేకుండా కొటేషన్లో కోతలు పెట్టి సొంత శాఖకే వెన్ను చూపిన మహాఘనుడు. కోవూరు విద్యుత్ శాఖ మాజీ అక్రమాలపై స్పెషల్ ఫోకస్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లకు ప్రభుత్వ నిబంధనలకు కోతలు పెట్టి అడ్డు అదుపు లేకుండా అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో ఆయనకు ఆయనే పోటీ. సొంత శాఖకే ఆదాయాన్ని గండికొట్టిన మహాఘనుడు. ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడు అనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం. జంపెలంలోని తన సొంత పొలానికి అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి 15 kV ట్రాన్స్ఫార్మర్ అక్రమ మార్గంలో ఏర్పాటు చేయడంలోనే తేటతెల్లమవుతుంది. 15 kV ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే దాదాపు 10 HP లోడ్ ఉంటూనే మంజూరు చేస్తారు. అయితే ఇక్కడ కాలువ గట్టున ఉన్నటువంటి అనుమతులు లేని ఇంటికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసేందుకు 15 kV ట్రాన్స్ఫార్మర్ ఏ నిబంధనల మేరకు మంజూరు చేశారో తెలియాల్సి ఉంది. సామాన్యుడు ఇంటి కనెక్షన్ మంజూరు కొరకు దరఖాస్తు చేస్తే 1.25 లక్ష కారణాలు చెప్పే విద్యుత్ శాఖ అధికారులు మాజీ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి పొలంలో 15 kV ట్రాన్స్ఫార్మర్ అక్రమంగా ఏర్పాటు చేయడంలో సొంత శాఖకు ఎంత గండి కొట్టారో తేలాల్సి ఉంది. ఇప్పటికే అక్రమ లేఅవుట్లకు అక్రమ మార్గంలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో డిస్కమ్ అధికారులు ఎస్ఆర్ రికార్డులో నష్టాలను రికవరీ చేయాలని పొందుపరిచిన కోవూరు విద్యుత్ శాఖ మాజీ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తన రాజకీయ ప్రాబల్యంతో ఉన్నత స్థాయి అధికారులను సైతం సర్దుబాటు చేసుకుని పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన పైకాన్ని పొందినట్లు తెలుస్తోంది. విజయ్ కుమార్ రెడ్డి విద్యుత్ శాఖ ఈఈగా ఉన్న సమయంలో డివిజన్ స్థాయిలో మంగ్లా ఇన్ఫా లాంటి అక్రమ లేఅవుట్లలో దాదాపు 3 కోట్లు అవినీతి జరిపినట్లు సొంత శాఖలోనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని డిస్కమ్ అధికారులు జీవితకాలం రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క జంపెలంలోనే 15 kV ట్రాన్స్ఫార్మర్ అక్రమ మార్గంలో తన సొంత పొలంలో ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పై ఆరోపణల్లో వాస్తవాలు కోకుళ్ళుగా ఉంటాయని పలువురు సొంత శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ ఇటువంటి అధికారులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని అజ్ఞాతంలో పలువురు బాధింపబడ్డ విద్యుత్ శాఖ సిబ్బంది మీడియా ఎదుట తమ గోడును వెళ్లబుచ్చారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.